నలుగురు కొడుకులు ఉన్న తల్లి అనాథ అయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలకనూరులో జరిగింది. ఒక చిన్న గుడిసెలో తల్లిని ఉంచి కొడుకులు పట్టించుకోవటం లేదు అని, తినడానికి అన్నం కూడా పెట్టడం లేదు అని బాధపడుతుంది. ఆకలి బాధతో ఆ తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆమె ఆవేదనను విన్న ఎస్ఐ ఆమెకు న్యాయం జరిగేలా చూస్తా అని హామీ ఇచ్చారు. పేర్లంతా ఎవరు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇంకో వెళ్తలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతున్నారు. ముక్కలు భూవ పెట్టు అంటే వాడంతా హాఫవురా కన్న కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చిరా, నలుగురికి ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది. 20 గుంటల పొలం కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరు కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరీతుంటే చూడలేక లోకము పోలీసు బొమ్మన్నారు.